పార్టీ ప్రభుత్వం పడిపోగానే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. ఎన్ని రోజులున్నా అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలోకి జారిపోయారు. మళ్లీ జగన్ రెడ్డి నాయకత్వం వైపే చూస్తున్నారు. వైసీపీలోకి వచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి నేతలు ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజకీయాల్లో చాలా ఫేమస్ పేరే. ఒకప్పుడు జగన్ కు యమా క్లోజ్. జగన్ కేసుల్లో అరెస్ట్ అయిన నేత కూడా. జగన్ కూడా ఆయన్ను బాగానే ఆదరించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభ టికెట్ కేటాయించారు. అయినా సరే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన వెంటనే బీద మస్తాన్ రావుతో కలిసి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరిపోయారు. మస్తాన్ రావు మళ్లీ రాజ్యసభ తీసుకున్నారు. మోపిదేవి తనకు ఆ పదవి వద్దని ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. అయితే మోపిదేవి అనుకున్నది జరగలేదు. చేర్చుకొని పక్కన పెట్టారని అర్థం చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పైగా ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ను కలవాలంటే మోపిదేవికి అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదు. తన పరిస్థితి ఘోరంగా తయారైందని మోపిదేవి వాపోతున్నారు. వైసీపీలోకి తిరిగి వచ్చేందుకు మోపిదేవి ప్రయత్నిస్తున్నారు. 2029 ఎన్నికల్లో తనకు గాని తన కుమారుడికి గాని రేపల్ల టికెట్ ఇస్తే పార్టీలోకి తిరిగి వస్తానని మోపిదేవి సందేశాలు పంపుతున్నారు. అవి జగన్ వద్దకు చేరినప్పటికీ ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. జగన్కు ఇష్టముందో లేదో తెలుసుకోవటం కూడా కష్టమే. కాకపోతే మోపిదేవి పట్ల జగన్ ఇంతవరకు ఎలాంటి వ్యతిరేక ప్రకటన చేయలేదు. మోపిదేవి అన్న ఓడిపోయినా రాజ్యసభ ఇచ్చి గౌరవించాం, ఆయన వేరే దారి చూసుకున్నారు, అది ఆయన ఇష్టం అని మాత్రమే అప్పట్లో జగన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాకపోతే ఎన్నికల నాటికి మోపిదేవికి వైఎస్ఆర్సీపీ తలుపులు తెరుస్తుందన్న విశ్వాసం ఉంది. బాలినేని పరిస్థితి కూడా అంతే. లగెత్తుకుంటూ పోయి జనసేనలో చేరిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. వైసీపీలో ఉన్నంతకాలం ఒంగోలులో గలబా చేసిన బాలినేనికి ఇప్పుడు నోరు తెరిచే సీన్ కూడా లేదు. ఒంగోలు జనసేన నేతలు ఎవ్వరూ ఆయన్ను పట్టించుకోవటం లేదు. పోస్టర్లలో ఆయన ఫోటో కూడా రావటం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డిని దూరం పెట్టాలని టీడీపీ వాళ్లే జనసేనకు సూచించారని ఒక వార్త ప్రచారంలో ఉంది. దాంతో ఏం చేయాలో తెలియక ఆయన మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డికి బాలినేని బంధువు కావటంతో బంధుమిత్రుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్యదా శరణం నాస్తి అంటూ వేడుకుంటున్నట్లుగా కూడా కొందరు చెప్పుకుంటున్నారు. నిజానికి వెళ్లిపోయిన వాళ్లకు ఎవ్వరికీ జగన్ రెడ్డితో ఇబ్బందులు లేవు. ఆయన మంచివాడే అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అడ్డుపడిన మధ్యవర్తులతోనే అసహనానికి, అవమానానికి గురై వాళ్లు వెళ్లిపోయారు. వైసీపీని వీడిన వేమిరెడ్డి దంపతులు, మాగుంట శ్రీనివాసరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు మొదలుకొని మండల స్థాయి నాయకుల వరకు ఎవరితో మాట్లాడినా పాపం జగన్ అమాయకుడు, మంచివాడని, ఆయన చుట్టూ చేరిన కొందరు తప్పుదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో అంతా తామై అధికారాన్ని చెలాయించిన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరుల సిఫార్సుల మేరకు అనర్హులు అందలం ఎక్కారని, తమలాంటి వాళ్లు పక్కన కూర్చోవాల్సి వచ్చిందని ఇప్పుడు కూడా ఆవేదన చెందుతున్నారు. జగన్ రెడ్డి తన పద్ధతి మార్చుకుని మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా తమతో మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదే జరిగితే ప్రస్తుతం టీడీపీలో కీలక పదవులను పొందిన వాళ్ళు మినహా మిగతా వాళ్ళంతా వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.